ఫ్యాన్సీ నెంబర్స్ మనం తీసుకోవాలంటే ₹1000 మనం ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి. మిత్ర యాప్ ద్వారా మనం ఫ్యాన్సీ నెంబర్ని తీసుకోవచ్చు. దిస్ ఈజ్ రచ్చా రాజశేఖర్. వెల్కమ్ టు మై ఛానల్. మన మొబైల్లో మనకు పర్సనల్ నెంబర్ మరియు పర్మనెంట్ నెంబర్ ఉన్నప్పటికి కూడా ఫ్యాన్సీ నెంబర్ వాడాలి అనేది ప్రతి ఒక్కరి కల అండి. మనం ఫ్యాన్సీ నెంబర్స్ తీసుకోవాలంటే ముఖ్యంగా ఈ ఫ్యాన్సీ నెంబర్స్ అనేది బిజినెస్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడితే వాళ్ళే ఎక్కువ రేటు కూడా పెట్టి తీసుకోవడానికి ఇష్టపడతారు. ఏ బిజినెస్ లేని వాళ్ళు ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవాలంటే ఇష్టపడతారు, కానీ ఎక్కువ మనీ పెట్టి తీసుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి ఈ వీడియోలో నేను ఫ్యాన్సీ నెంబర్స్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఎవరిని కలవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఫ్యాన్సీ నెంబర్స్ అనేది పూర్తిగా ఉచితం అండి. సిమ్ కూడా ఉచితం. కేవలం FRC అంటే ఫస్ట్ రీఛార్జ్కి వాళ్ళకి ఎయిర్టెల్ రిటైలర్లకి మనం ఫస్ట్ రీఛార్జ్కి మనీ ఇస్తే సరిపోతుంది. ఈ సిమ్ కావచ్చు, ఈ ఫ్యాన్సీ నెంబర్ కావచ్చు, పూర్తిగా ఉచితంగా వాళ్ళకాంచి మనం తీసుకోవచ్చు. ఈ రోజుల్లో మనం ఫ్యాన్సీ నెంబర్ని తీసుకోవాలంటే ముఖ్యంగా పోస్ట్ పెయిడ్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకొకటి ఏంటంటే ఈ పోస్ట్ పెయిడ్ వాళ్ళకే ఎక్కువ ఫ్యాన్సీ నెంబర్స్ కంపెనీ వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రీపెయిడ్లో కూడా ఫ్రీగా ఫ్యాన్సీ నెంబర్స్ దొరుకుతాయండి. కాకపోతే మనం కొంచెం టైంని స్పెండ్ చేసి ఈ ఫ్యాన్సీ నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ టైంలో ఈ ఫ్యాన్సీ నెంబర్స్ అనేది దొరుకుతాయి, మనం ఏ టైంలో రిటైలర్ని సంప్రదిస్తే వాళ్ళకి బుక్ చేసిన రిజర్వ్ చేసిన ఫ్యాన్సీ నెంబర్స్ వాళ్ళు మనకు చూపిస్తారు, ఫ్రీగా మనకు వాళ్ళు ఇస్తారనే పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మరికొందరికి షేర్ అవుతుంది. కాబట్టి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఫ్యాన్సీ నెంబర్ని ఏ టైంలో ఎలా రిజర్వ్ చేసుకోవాలి, బుక్ చేసుకోవాలి, ఫ్రీగా తీసుకోవాలనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. నేను చెప్పడం మర్చిపోయండి, ఈ వీడియోలో ఓన్లీ ఎయిర్టెల్ ఫ్యాన్సీ నెంబర్స్ని ఎలా రిజర్వ్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. మనం ఈ ఎయిర్టెల్ ఫ్యాన్సీ నెంబర్ని మనం రిజర్వ్ చేసుకోవాలన్నా తీసుకోవాలన్నా మనం ఫస్ట్ అయితే ఎయిర్టెల్ రిటైలర్ని కానీ ఎయిర్టెల్ స్టోర్ని కానీ సంప్రదించాలి. వాళ్ళ దగ్గర ఒక మిత్ర యాప్ అని ఉంటుంది. ఆ మిత్ర యాప్లో ఈ ఫ్యాన్సీ నెంబర్స్ అనేది దొరకడం జరుగుతుంది. కామన్గా ఈ మిత్ర యాప్ అనేది ఓవరాల్ ఇండియా మొత్తం వాడడం జరుగుతుంది. ఈ మిత్ర యాప్లో డైలీ నెంబర్స్ అనేది కొన్ని లక్షల్లో ఈ నెంబర్స్ అనేది మిత్ర యాప్లో రావడం జరుగుతుంది. ఆ నెంబర్స్లో మనం సెర్చ్ చేసిన ప్రతిసారి 10 నెంబర్లు అయితే రావడం జరుగుతుంది. ఆ 10 నెంబర్లో మనకు నచ్చిన నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు నెంబర్ నచ్చకపోతే మళ్ళీ సెర్చ్ చేస్తే మళ్ళీ 10 నెంబర్లు వస్తే ఆ 10 నెంబర్లో మళ్ళీ సెర్చ్ చేసుకోవచ్చు. అలా కొన్ని లక్షల నెంబర్లు ఆన్లైన్లో రావడం జరుగుతుంది. వచ్చిన ప్రతిసారి 10 నెంబర్లు వస్తాయి. ఆ 10 నెంబర్లని మనం చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఏ సిరీస్ నెంబర్స్ వస్తాయనే డౌట్ కూడా మీకు రావచ్చు. 6 సిరీస్ నెంబర్స్ వస్తాయి, 7 సిరీస్ నెంబర్స్ వస్తాయి, మరియు 8, 9 సిరీస్ నెంబర్స్, అన్ని సిరీస్ నెంబర్స్ కూడా ఇందులో రావడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనం కొంత టైంని స్పెండ్ చేసుకొని నెంబర్స్ని ఓపికగా సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమందికి కార్ నెంబర్ అంటే ఇష్టం ఉంటుందండి. 4 డిజిట్ కార్ నెంబర్ని నా మొబైల్ నెంబర్లో లాస్ట్ 4 డిజిట్ నేను తీసుకోవాలనుకుంటున్నా అని కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటారు. అలా కూడా చాలా సింపుల్గా మనం ఇందులో తీసుకోవచ్చు. ఇలా మనకు నచ్చిన 6 డిజిట్స్ మన మొబైల్ నెంబర్లో లాస్ట్ 6 డిజిట్ నెంబర్స్ని మనకు నచ్చిన నెంబర్ని కూడా మనం అందులో సెట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన 6 డిజిట్ నెంబర్ని మన మొబైల్ నెంబర్లో లాస్ట్లో మనం అది కలిసేటట్టు తీసుకోవచ్చు. మీరు వాడే మొబైల్ నెంబర్లో లాస్ట్ 6 డిజిట్ నెంబర్ కూడా మీకు కావాలనుకుంటే సేమ్ నెంబర్లో అదే 6 డిజిట్ నెంబర్ని అక్కడ మనం సెర్చ్లో ఎంటర్ చేసి సెర్చ్ చేయొచ్చు. లాస్ట్ 6 డిజిట్ నెంబర్ అనేది మనం తీసుకునే మొబైల్ నెంబర్లో రావడం జరుగుతుంది. ముఖ్యంగా కొంతమందికి అన్ని సున్నాలంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి 999, 555, 444 అన్ని డబల్ సిరీస్ అంటే ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా ఈ 000, 555 ఈ ట్రిపుల్ సిరీస్ నెంబర్స్ ఎప్పుడు వస్తాయంటే ఫెస్టివల్ టైంలో, ఆ టైంలో ఎయిర్టెల్ కంపెనీ అనేది ఫ్యాన్సీ నెంబర్స్ని మిత్ర యాప్లో రిలీజ్ చేయడం జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్కి మనం midnight 12కి మిత్ర యాప్ని ఏ రీటైలర్ కూడా యూజ్ చేయడండి. ఆ టైంలో ఫ్యాన్సీ నెంబర్స్ అనేది మనం సెర్చ్ చేసినట్లయితే ఈ మిత్ర యాప్లో ఫ్యాన్సీ నెంబర్స్ అయితే రావడం జరుగుద్ది. వచ్చినప్పుడు వాటిని మనం రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటే ఒక 10 డేస్ వరకు మిత్ర యాప్లనే బుక్ చేసుకోవచ్చు. 10 డేస్ వరకు మిత్ర యాప్లనే కనిపించడం జరుగుద్ది. ఈ 10 డేస్లో కస్టమర్కి ఆ నెంబర్స్ చూపెట్టి మనం ఎప్పుడైనా వాటిని యాక్టివేషన్ చేయొచ్చు. పబ్లిక్ హాలిడేస్ టైంలో, ఫెస్టివల్స్ టైంలో ఈ మిత్ర యాప్లో కంపెనీ అనేది ఫ్యాన్సీ నెంబర్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈరోజు ఫెస్టివల్ అనుకోండి, ఆ రోజు మనం ఫెస్టివల్ మూడ్లోనే ఉండిపోతాం కాబట్టి ఆ రోజు పర్టిక్యులర్ ఫెస్టివల్ రోజు
ఆ నెంబర్స్ని సిమ్స్ కొనే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి ఆ ఫెస్టివల్ టైంలో మరియు పబ్లిక్ హాలిడేస్ టైంలో ఈ ఫ్యాన్సీ నెంబర్స్ని మిత్ర యాప్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, మిత్ర యాప్లో ఈ ఫ్యాన్సీ నెంబర్స్ని ఎలా రిజర్వ్ చేయాలి, ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా సెర్చ్ చేసుకోవాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మీరు ఫ్యాన్సీ నెంబర్ని రిజర్వ్ చేయాలంటే ఫస్ట్ మీరు మీ మొబైల్లో మిత్ర యాప్ని ఇన్స్టాల్ చేసి లాగిన్ చేసుకోండి. మిత్ర యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత క్లిక్ చేయండి. మీ ల్యాప్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ల్యాప్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ని క్లిక్ చేయండి. మిత్ర యాప్ హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ప్రీపెయిడ్ డిజిటల్ యాక్టివేషన్స్, ఇందులోకి వెళ్ళండి. దీన్ని క్లిక్ చేయండి. డాక్యుమెంట్ టైప్ ఆధార్ కార్డ్, ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్. ఈ పేజ్ ఇలా ఓపెన్ అయితే మీరు ఏం ఎంటర్ చేయాల్సిన పని లేదండి. పైకి స్క్రోల్ చేస్తే CYN చాయిస్ యువర్ నెంబర్, చూస్ యువర్ నెంబర్ ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ 9 డాట్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి, క్లోజ్ చేయండి. ఎంటర్ హెచ్ఎల్ఆర్ని క్లిక్ చేసినట్లయితే HLR 1 అని టైప్ చేయండి. 1 టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే మీకు ఇక్కడ 10 నెంబర్స్ వస్తాయి. ఆల్ సిరీస్ నెంబర్స్ వస్తాయి. మీకు నచ్చకపోతే మళ్ళీ మీరు సెర్చ్ చేయొచ్చు, నచ్చకపోతే మళ్ళీ సెర్చ్ చేయొచ్చు, నచ్చకపోతే మళ్ళీ సెర్చ్ చేయొచ్చు. ఇలా ఆల్ సిరీస్ నెంబర్స్ కొన్ని లక్షల్లో వస్తాయండి. ఓవరాల్ ఆల్ ఇండియాలో అందరూ కూడా ఈ మిత్ర యాప్లో నెంబర్స్ అనేది రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి ఈ 8143 నెంబర్ మీకు నచ్చింది అనుకోండి, ఆ నెంబర్ని క్లిక్ చేయండి. వెంటనే అది బ్లూ కలర్లోకి మారడం జరుగుద్ది. రిజర్వ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు రిజర్వ్ దిస్ మొబైల్ నెంబర్ అని అడిగితే ఎస్ ఐ వాంట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ మొబైల్ నెంబర్ రిజర్వ్ అవ్వడం జరుగుద్ది. మళ్ళీ 9 డాట్స్ని క్లిక్ చేయండి. మనం రిజర్వ్ చేసిన మొబైల్ నెంబర్ ఇక్కడికి రావడం జరుగుద్ది. మీరు ఎన్ని మొబైల్ నెంబర్స్ అయినా రిజర్వ్ చేసుకోవచ్చు. ఇంకొంతమందికి కార్ నెంబర్స్, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఆధార్ లాస్ట్ నెంబర్, వాళ్ళ మొబైల్ లాస్ట్ 6 డిజిట్ మొబైల్ నెంబర్ వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి HLRలో 1 క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎంటర్ ప్యాటర్న్ లాస్ట్ 6 డిజిట్ ఉంది కదా, ఇందులో మీకు నచ్చిన నెంబర్ని ఎంటర్ చేయండి. నా మొబైల్ నెంబర్లో లాస్ట్ 5245 సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు అన్ని రకాల సిరీస్తో కూడిన లాస్ట్కి మీరు ఎంటర్ చేసిన ప్యాటర్న్ ఏదైతే ఉందో 5245 లాస్ట్ 4 డిజిట్ ఈ మొబైల్ నెంబర్లో రావడం జరుగుద్ది. ఈ మొబైల్ నెంబర్స్ మీకు నచ్చకపోతే మళ్ళీ మీరు సెర్చ్ క్లిక్ చేయొచ్చు, నచ్చకపోతే మళ్ళీ సెర్చ్ క్లిక్ చేయొచ్చు. ఇలా కొన్ని వేల నెంబర్స్ అయితే రావడం జరుగుద్ది. ఈ ప్యాటర్న్ని మళ్ళీ మీరు తీసేయాలనుకుంటే ప్యాటర్న్ని తీసేసి మీకు నచ్చిన ప్యాటర్న్ని పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆ ప్యాటర్న్ ఇందులో లేకపోతే నో డేటా ఫౌండ్ అని రావడం జరుగుతుంది. అంటే డేటాబేస్లో అది లేదని అర్థం అండి. మళ్ళీ మీకు నచ్చిన ప్యాటర్న్ మీరు పెట్టుకొని సెర్చ్ చేయొచ్చు. చూడండి ఎంత మంచి నెంబర్స్ వస్తున్నాయో. ట్రిపుల్ సిరీస్ నెంబర్స్ కూడా రావడం జరుగుద్ది. ఇది నార్మల్ టైంలో నేను సెర్చ్ చేస్తున్నా కాబట్టి ఈ నెంబర్స్ వస్తాయి. అదే ఫెస్టివల్స్ టైంలో అందరూ బిజీగా ఉండి మిత్ర యాప్ వాడనటువంటి టైంలో చాలా మంచి నెంబర్స్ వస్తాయి. అంతే midnight 1 o'clock to 2 o'clockకి మంచి ఫెస్టివల్ సీజన్స్లో మంచి నెంబర్స్ అయితే ఇందులో రావడం జరుగుద్ది. వచ్చినప్పుడు మీరు వీటిని రిజర్వ్ చేసుకోవచ్చు. రిజర్వ్ చేస్తే రిజర్వ్ నెంబర్స్లో మీకు కనిపించడం జరుగుతుంది. ఇంకొంతమందికి లాస్ట్కి 143 అంటే పిచ్చండి. వాళ్ళకి 143 కావాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. 143 నెంబర్స్ కూడా రావడం జరుగుద్ది. మీరు ఇక్కడ చూడొచ్చు. ప్యాటర్న్ 143 అని సెర్చ్ చేసినట్లయితే ప్యాటర్న్ 143 అని ఎంటర్ చేసి మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు 143 నెంబర్స్ కూడా రావడం జరుగుద్ది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ 143 నెంబర్స్ లాస్ట్కు 420, లాస్ట్కు 786 ఈ నెంబర్స్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. వీటిని మనం ఈ ప్యాటర్న్లో సెర్చ్ చేసినప్పుడు ప్రతిరోజు రావాలని ఏమీ ఉండదండి. ఎందుకంటే ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు ఈ ఆన్లైన్లో పెట్టినప్పుడు మాత్రమే, వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ కనిపించడం జరుగుద్ది. ఇవి కూడా రిజర్వ్ అవ్వడం జరుగుద్ది. మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎయిర్టెల్ రిటైలర్స్ కూడా కష్టపడి రోజు వీటిని సెర్చ్ చేసి కొంత టైంని వాళ్ళు స్పెండ్ చేస్తారు కాబట్టి రిజర్వేషన్ నెంబర్స్ని కూడా వాళ్ళు అమ్ముకోవడం జరుగుద్దండి. మీరు రిక్వెస్ట్ చేసి బేరం ఆడి కూడా వాళ్ళ దగ్గర ఈ మొబైల్స్ నెంబర్ని కొనుక్కోవచ్చు. కానీ మీకెందుకు చెల్లించాలనే ఆర్గ్యుమెంట్ మాత్రం ఎప్పుడు చేయకండి. ఈ వీడియో మీకు అర్థమైంది కదండి. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఫ్యాన్సీ నెంబర్స్ కావాలంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుద్ది.